ఎవరి జాతకంలోనైనా కాల సర్పదోషం లేదా పితృదోషం ఉంటే నాగ పంచమి రోజున శ్రీ సర్ప సూక్తాన్ని పఠించాలి. ఇది మహాశక్తివంతమైన మంత్రంగా పరిగణించబడుతుంది. నాగ పంచమి రోజున శ్రీమద్ భగవద్ పురాణం, శ్రీ హరివంశ పురాణాన్ని తప్పనిసరిగా పఠించాలి. ఇలా చేయడం వల్ల పితృదోషం నుంచి ఉపశమనం లభిస్తుంది. పంచమి రోజున శివునికి చందనాన్ని సమర్పించి దానిని నుదుటిపై తిలకంగా దిద్దుకోండి. అంతేకాదు ఉదయం, సాయంత్రం ఇంట్లో కర్పూరాన్ని వెలిగించండి. ఇలా చేయడం వలన పితృదోషం తొలగిపోతుంది. నాగ పంచమి రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు పేడ లేదా మట్టితో సర్ప ఆకారాన్ని తయారు చేసి పూర్తి ఆచారాలతో పూజించాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ప్రయోజనాలతో పాటు పూర్వీకుల ఆశీస్సులు కూడా లభిస్తాయి. పంచమి రోజున శివాలయానికి వెళ్లి వెండితో చేసిన సర్పాన్ని దానం చేయడం వల్ల ఆర్థికంగా మంచి రోజులు వస్తాయి.